తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు కర్రెగుట్టలో డీజీపీ శివధర్ రెడ్డి పర్యటించారు. పోలీస్ అవుట్ పోస్ట్ తో సహా పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. స్థానిక ప్రజలకు ధైర్యం చెప్పేందుకే తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో రోడ్లు వేసి అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ నుంచి మరో 6 ఉద్యమంలో ఉన్నారని, తెలంగాణ నక్సల్స్ విముక్త ప్రాంతంగా మారింది అని అన్నారు. లొంగిపోయిన మావోయిస్టు నేతలు అనారోగ్యంతో బయటకు రాలేకపోతున్నారు అంటున్న డీజీపీ శివధర్ రెడ్డితో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. కంచుకోటలో డీజీపీ శివధర్ రెడ్డి ఇవాళ పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం డీజీపీ శివధర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, నక్సల్స్ కార్యకలాపాలు ఉన్నటువంటి ఇట్లాంటి చోట పోలీసు అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయడంలో ఏంటి ఉద్దేశం ఏంటి? అంటే లోకల్ ప్రజలకు కొంత ధైర్యం చెప్పాలి కదా. లోకల్ ప్రజలకు మేము ఇక్కడ ఉన్నాము, ప్రభుత్వ వ్యవస్థ ఇక్కడ ఉంది, ప్రభుత్వం తరఫు నుంచి ఉన్నారు, ఏమైనా సమస్యలు ఉంటే చెప్పుకోవచ్చు అన్న ఉద్దేశం. పోలీస్ వ్యవస్థ అంటే ఓన్లీ దొంగలు పట్టుకోవడానికో లేకపోతే ఇట్లాంటి కావడం కాదు. ప్రభుత్వ వ్యవస్థలో ముఖ్యమైన అంగం కాబట్టి ఇక్కడ ఏం సమస్య ఉన్నా కానీ వాళ్ళు చెప్పుకుంటే దాన్ని ఆ డిపార్ట్మెంట్కి కన్వే చేస్తారు ముందు. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఏవో ఆర్మడ్ అవుట్ పోస్ట్ పెట్టాలనుకున్నాము. సో ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే టైం పడుతుంది. వాళ్ళకు అటువంటి సౌకర్యాలు లేకపోవచ్చు, బస్ ఫెసిలిటీ లేదు, ఇంకా రోడ్ ఫెసిలిటీ ఇప్పుడే వచ్చింది, అది కూడా బీటీ రోడ్ కాదు. కాబట్టి కొంత ఆ ప్రభుత్వం ఇక్కడ ఉంది అని చెప్పడానికి అని చెప్పి అక్కడ కూడా ఏర్పాటు చేస్తున్నాం అనమాట. కర్రగుట్టలకు కనెక్టివిటీ ఎక్కడెక్కడి నుంచి చేస్తూ ఉన్నారు సార్? ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ ఇక్కడ నుంచి ప్రారంభించారు కదా, ఎక్కడి నుంచి ఎటువైపు ఉంటుంది? ఇప్పుడు మూరు నుంచి స్టార్ట్ అయింది. ఇది ఆ మెయిన్ రోడ్ ముందు కదా, అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అక్కడ నుంచి పాములూరు మీద, ఇక్కడ నుంచి పాములూరు మీదుగా ముందు ఇంకా డోలి జిల్లా ప్లస్ అట్లా నుంచి ఛత్తీస్గఢ్కి లింక్ చేయాలని ఉద్దేశం మాది. సో ఫస్ట్ ఫేజ్లో మన తెలంగాణ వరకు లింక్ చేస్తాము, తర్వాత నెక్స్ట్ ఫేజ్లో ఛత్తీస్గఢ్ లోపలికి వెళ్ళిపోతుంది రోడ్. అది ఈ ప్రాంతాన్ని అంతా నక్సల్స్ విముక్తి ప్రాంతంగా భావించవచ్చా? ఏం చెప్తారు నక్సల్స్ గురించి? ఇప్పుడు మనకు సంబంధించిన వరకైతే, తెలంగాణ సంబంధించిన వరకైతే మన నక్సల్ విముక్త ప్రాంతమే. ఇప్పుడే కాదు, చాలా కింద విముక్తమైంది. ఇప్పుడు ఇంకా మిగతా వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళంతా మీకు తెలుస్తారని అయిపోయినారు. పెద్ద పెద్ద నాయకులు కూడా వచ్చిండ్రు. ఒకే ఒక నాయకుడు మిగిలిండు, పెద్ద నాయకుడు. ఆయన కూడా ఆరోగ్యంగా బాగాలేడు కాబట్టి బయట ఉన్నాడు ఆయన. ప్లస్ మనకు సంబంధించిన తెలంగాణ సంబంధించిన వరకైతే 6 మాత్రమే ఉన్నారు. వాళ్ళు కూడా త్వరలో బయటకు వస్తారు అనుకుంటున్నాను. సో ఇప్పుడు మన ప్రాంతాన్ని ప్లస్ ఇక్కడ దీన్ని ఆనుకుని ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ ప్రాంతాన్ని నక్సల్స్ విముక్త ప్రాంతం అనుకోవచ్చు. లొంగిపోయినటువంటి మావోయిస్టులకు ఎట్లాంటి పునరావాస కార్యక్రమాలు కల్పిస్తున్నారు? ఇప్పుడు లొంగిపోయినటువంటి దేవుజీ కావచ్చు, వీళ్ళు ఎప్పుడు బయట సమాజంలోకి వస్తారు? వాళ్ళు ఆల్రెడీ బయట సమాజంలో ఉన్నారు కదా. వాళ్ళు మేము మీ కస్టడీలోనే ఉన్నట్టు ఇంకా సమస్య? కస్టడీ కాదు అది. వాళ్ళకు హెల్త్ సమస్యలు ఉన్నాయి, కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయి. చాలా 45 years నుంచి ఈ ఏరియాలు తిరిగింది కదా, కాబట్టి కొంచెం సమస్యలు ఉన్నాయి, హెల్త్ సమస్యలు ఉన్నాయి. దానికోసం ట్రీట్మెంట్లో ఉన్నారు కొంత. అంటే ట్రీట్మెంట్ అంటే హాస్పిటల్ షరీక్ అయితేనే ట్రీట్మెంట్ కాదు కదా. సో ఆ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, బయట ఉన్నారు వాళ్ళు. కాబట్టి అది వాళ్ళు మేము మా కస్టడీలో లేరు. వాళ్ళు ఎనీ టైం పోవచ్చు, వాళ్ళు ఎక్కడైనా పోవచ్చు. భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని ఎట్లా అభివృద్ధి చేయబోతున్నారు? ఇప్పుడు ఇది ఫస్ట్ విత్తనం పడ్డది ఇక్కడ రోడ్ నెట్వర్క్ తోని. సో ముందు ఒకసారి రోడ్ వచ్చిందంటే మిగతా ఫాలో అవుతాయి కదా. మొత్తంగా శివధర్ రెడ్డి మొత్తం ఇక్కడ పాములూరు బేస్ క్యాంపుకు సంబంధించి పోలీసు అవుట్ పోస్ట్ ఇక్కడ ప్రారంభించారు. చాలా కార్యక్రమాలు ఇక్కడ ప్రారంభించారు. తర్వాత ఇక్కడ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి ఇటు చెర్ల వైపు కావచ్చు, ఇటు పాములూరు నుంచి ఛత్తీస్గఢ్ వైపు కావచ్చు, కర్రగుట్టలకు రోడ్లు విస్తరణ చేయడానికైతే కార్యక్రమాలు అయితే చేపట్టారు. ఇదంతా కూడా ఇక్కడ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా అడుగులు పడుతున్నాయని, భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని ఎకో టూరిజంగా కూడా ప్రభుత్వం అభివృద్ధి చేయబోతుందని ఆయన చెప్తున్నారు. వీడియో జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ములుగు జిల్లా. ఎత్తు మీద వజన్ వేసి లేవలో ముందు